యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. షూటింగ్ కి చాలా ఏమంటారు చాలా లేట్గా వస్తున్నాం అంటే ఈ మధ్య నా ఇంటర్వ్యూ కూడా అదే టైంలో వచ్చినట్టున్నా. మీకు ఒక అభిప్రాయం ఉంది కదా, దాన్ని నిజం చేద్దాం. లేదు ఈ మధ్య వింటున్నా కంప్లైంట్స్ కొంతమంది మేనేజర్ల దగ్గర నుంచి. అసలు ఈ మధ్య వచ్చేంతగా నా జీవితంలో ఇంతవరకు ఏ సినిమాలో ఉండదు. లేదా ప్రూవ్ చేస్తే నేను ఎట్లా అంటే ఇట్లా ఒప్పుకుంటాను. అవునా? మొన్న సడన్గా ఏమైందంటే వినాయక్ గారి సినిమా ఆల్రెడీ ముందే చెప్పా, బిఫోర్ డే ఓకే నాకు నైట్ షూటింగ్ ఉందన్న. డేట్ క్లాష్ యాక్చువల్గా. ఆ డేట్ సడన్గా అందరికీ మళ్ళీ అడిగారు. 8th అయిపోయింది, 9th మళ్ళీ అందరిని అడిగారు. నాకు ఆ రోజు నైట్ షూటింగ్ ఉందన్నమాట. నేను ముందే చెప్పా, కో డైరెక్టర్ పుల్లారావు గారితో చెప్పా, అన్న నాకు కొంచెం లేట్ అయ్యింది, 10-10:30 అయిద్దన్న అని చెప్పారనమాట. సరే అన్న 10:30 11 గంటలకు వెళ్ళిన. బ్యాడ్ లక్ ఏంటంటే అదేంటంటే క్లైమాక్స్ 20-25 మంది ఆర్టిస్టులు 5 రోజుల నుంచి అలా ఉన్నాం అంతే. అందరం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలీదు. అంత పెద్ద సెటప్లో లాస్ట్ డే మనకెందుకు వస్తుంది అని నేను కొంచెం పావుగంట. కానీ ఆ రోజు మా షాటే పెట్టారంట. ఓకే. సో 45 minutes అలా వెయిట్ చేశారంట. అది నా తప్పేం లేదు కదా అందులో. ఏమన్నారు మరి ఆయన వినాయక్ గారు? ఏమనలేదు. అంటే నీ గురించి ఆగామయ్యా ఏంటంటే, సార్ నేను ముందే చెప్పాను సార్ 10:30 అవుద్దని, నైట్ షూటింగ్ ఉంది సార్. అంటే టైంకి రావాలి కదా, నైట్ షూటింగ్ ఉన్నా అంటే నేను ముందే చెప్పాను. బ్యాడ్ లక్ ఏంటంటే అంతమంది సెటప్లో మేము 4 రోజులు ఖాళీ ఉండి ఆ రోజు మా షాటే పెట్టారు. సో ఆయన ఏమనలేదు. మన కాంబినేషన్ ఎవరు పెద్ద ఆర్టిస్టులు దాంట్లో ఉంది? దాంట్లో కాంబినేషన్ ఎవరు పెద్ద ఆర్టిస్ట్? దాంట్లో కాశీ విశ్వనాథ్ గారు, హీరో గారి మదరు లావణ్య త్రిపాఠి, సప్తగిరి, నేను. అంటే అదే సాయి ధర్మ తేజ్. దాంట్లో కూడా నా వల్ల ఏం జరగల, వేరేది ఏదో దానివల్ల జరిగింది, అలా ఆగారు అంతే. అంతే. నీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఏం కాదు, నీ ముందు చూపంట ఒకేసారి ఒకే డేట్ ఒక 3-4 సినిమాలకు ఇచ్చేస్తావంట. ఒకటి మిస్ అవుతుంది ఒకటి అవుతుందని. నిజంగా మరి తప్పదు కదన్నా. అన్న ఇప్పుడు ఎట్లుంటుందంటే కొన్ని సినిమాలకు, మొన్న ఒక సినిమాకి 27 రోజులు క్యాన్సిల్ చెప్పారు. ఓకే. 27 రోజులు క్యాన్సిల్ చెప్తే నా బతికేం కావాలి? ఇప్పుడు నేను ఒక స్టార్ కమెడియన్, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ వేణు అనే రోజులు ఇంక రాలా. అదే ఓకే, వేణు మంచి ఆర్టిస్టు, వాడు బాగుంటుందిరా అనే సెన్స్. ఇప్పుడు నా గురించి షెడ్యూల్ చేంజ్ చేసే స్థాయి రాలా. అబ్బా వేణు లేవా ఇంకోళ్ళకి వెళ్ళండి అంటారు. మరి 27 రోజులు క్యాన్సిల్స్ పోతే నాకు ఎన్ని పోతాయి? అటువంటి సమయంలో ఏంటంటే ఫ్రెండ్లీగానే అన్న ప్లీజ్ అడ్జస్ట్ చేయండి అన్న, కొంచెం చూడండి అని సేఫ్గా మాట్లాడుకుంటాము. అట్లయితేనే సినిమాలు చేస్తామన్నా. ఓకే. వాళ్ళు ఇచ్చినట్టుగా ఎగ్జాక్ట్లీగా డేట్లు షెడ్యూల్ ఏవి జరగవు. 50% జరుగుతాయి, 50% పోతాయి. అవును. మళ్ళీ ఎట్లుంటుందంటే ఇప్పుడు 2nd నుంచి 8th వరకు కావాలనుకున్నా, సేఫ్ సైడ్ వాళ్ళు 38th నుంచి 15th వరకు పెట్టుకుంటారు. అవును. అలా ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారా? నువ్వు కూడా? అందరికీ అలాగే జరుగుతుంది. నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా అడగండి. ఒకవేళ సపోజ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ముగ్గురికి ఆ డేట్ ఇచ్చిన డేటే కావాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అట్లా ఎప్పుడు నేను ఇవ్వలేదు. బేసికల్గా ముందే మనకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఉన్నారన్న, మీ సినిమా ఉంది, అడుగుతాం అన్న ఏంది పరిస్థితి, నాకు ఫుల్ డే వర్క్ ఉంటుంది ఆ రోజు. అంటే మనం 10 మంది అమ్మ కంపల్సరీ కావాలంటారు, మనం అడుగుతాం అన్న ఏంది పరిస్థితి, నా వర్క్ ఏంది ఆ రోజు. అంటే లేదు ఇది 2 గంటలు అయిపోద్ది, మార్నింగ్ డైరెక్టర్ అని అడుగు, 9 to 11 నీది అయిపోవచ్చు, దాని తర్వాత పెద్ద పనేం లేదు, నీ చిన్న సీనే అని అంటారు. ఇంకో చోట నువ్వు ఇంకో చోట డేట్స్ ఏం అడిగారు అనుకో, తప్పుడు నువ్వు మధ్యాహ్నం నుంచి రారా, పొద్దున వెయిట్ చేస్తా అంటే మనం ఏం చేస్తాం, ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటా. అన్న ప్లీజ్ దండం పెడతా, కొంచెం మధ్యాహ్నం వస్తానని సెట్ చేసుకుంటా. ఈ కో డైరెక్టర్ అన్న కొంచెం డైరెక్టర్ చెప్పండి అన్న ప్లీజ్, సినిమా పోతుంది అన్న, ఈరోజు కమిట్మెంట్ డే, 2 గంటలు చెప్పంటే ఆ గంటలు డైరెక్ట్ని మళ్ళీ అడిగి వేణు వెళ్ళాలంటే సరే ముందు నా బిట్టు పెట్టించి అలా జరిగి ముందుకు వెళ్తాం. నేను ఇప్పుడు డైలీ పెద్ద రెమ్యునరేషన్ తీసుకొని లేదు ఇదే చేస్తా అనే స్థాయిలో ఏం కదన్నా. అందరినీ బతిలాడో భామాలో చేసి రిక్వెస్ట్ చేసుకొని 4 సినిమాలు చేసుకోవాలి.